ఎవరు చదువుతారు ఈ 10 పాయింట్లు? చదవటం కాదు, ఎక్స్ప్లెయిన్ చేయండి 10 పాయింట్లు. ఎవరు? పావని గారు మీరు ఫాలో అవుతున్నారు కదా, మీరు ఒకసారి చెప్పండి పావని గారు. ఇది పావని సార్ చెప్తాను సార్. ఈ 10 పాయింట్లు తెలుగులో చెప్పండి సీక్వెన్స్ గా. తెలుగులో ఎర్లీ మార్నింగ్ లేవాలి. లేచిన తర్వాత 1 లీటర్ వాటర్ తాగాలి. తర్వాత వాష్రూమ్ వెళ్ళాలి, టాయిలెట్కి వెళ్ళాలి. టాయిలెట్కి వెళ్ళిన తర్వాత 1 అవర్ ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా ఏదైనా 1 అవర్ అవ్వలేదా వేరే ఆల్టర్నేట్ చూసుకోవాలి. ఈవినింగ్ వాకింగ్ వెళ్ళడమా, పిల్లలు ఇట్లా పంపించేది ఉంటే. తర్వాత సెకండ్ 1 అవర్ తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్ తాగాలి. ఆ లీటర్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ వాష్రూమ్ అయ్యేలాగా కొంచెం వాక్ చేసి టాయిలెట్కి వెళ్ళిపోవాలి. ఎంతసేపు వాకింగ్ చేయాలి? మళ్ళీ 1 అవర్ వాకింగ్ వెళ్ళిపోవాలా తాగాక? లేదు, కొద్దిసేపు బౌల్ మూమెంట్ వచ్చేంత వరకు. మనసు పొట్ట మీద పెట్టుకొని మనం వేరే ఆలోచన లేకుండా ఉండాలి. ఇప్పుడు మీరు వేరే ఆలోచన లేకుండా బౌల్ మూమెంట్ వచ్చేంత వరకు ఆ టైంలో వేరే పనులు ఇన్వాల్వ్ అవ్వకూడదు. వేరే పనులు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి పనిలో ఫోకస్ పెడితే డైవర్ట్ అయిపోయి ఆ బౌల్ మూమెంట్ రాదు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు వెళ్ళగలుగుతారా గత 1 వీక్ లో నుండి ఫాలో అయ్యి? వెళ్ళగలుగుతున్నాను సార్. దానివల్ల మీకు ఏం డిఫరెన్స్ తెలుస్తుంది? నాకు డిఫరెన్స్ అంటే నాకు అంత ముందు మోషన్ చాలా ఫ్రీగా ఉండకపోవడము, చాలా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఏమనిపిస్తుంది, అరే మోషన్ ఫ్రీ అవ్వడం ఇంత ఈజీయా? అప్పుడు నేను త్రిఫలా చూర్ణం అని మళ్ళీ ఇంకేవేవో చిన్న చిన్న చిట్కాలు ప్రయోగించేదాన్ని. అది ఇంత అసలు నాకు తెలిసి ఒక 1 ఇయర్ నుంచి ఫ్రీ మోషన్ అనేదే లేదు నాకు. ఇప్పుడు ఈ డైట్ లోకి వచ్చినాక నాకు బెస్ట్ రిజల్ట్ అంటే అదే సార్. ఇప్పుడు చూడండి, ఇది మన డైట్ ప్లాన్ కాదు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. లైఫ్ స్టైల్ దీంట్లోకి వచ్చాక నాకు ఫస్ట్ బెనిఫిట్ అంటే అదే సార్. చాలా లైట్ గా తెలుస్తుంది, మన బాడీ లైట్ గా తెలుస్తుంది, కంఫర్టబుల్ లైట్ గా తెలుస్తుంది సార్. అన్నట్టు మీరు మధ్యలో ఒకసారి క్లాస్ లో చెప్పారు కదా సార్, ఇది కొంచెం బ్యాడ్ స్మెల్ లాగా వస్తుందని మేడం చెప్పారు అనుకుంటా. మోషన్ వెళ్తూ ఉంటే మీకు అంటే బ్యాడ్ అనేది బయటికి వెళ్ళగొడుతుంది అని అన్నారు కదా సార్. అది నాకు కొంచెం అది కూడా కనిపించింది సార్. వెరీ గుడ్. అంటే మీ సిస్టమ్ బాగా క్లీన్ అయిపోయినట్టు అన్నమాట, బాడీ లోపల క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయ్యేటప్పుడు ఇట్లా రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పింది మేడం. చెప్పారు అదొకటి, అదైతే నాకు బెస్ట్ రిజల్ట్. వెరీ గుడ్. తర్వాత వచ్చి నీళ్లు తాగే పద్ధతి తెలుసుకున్నారు కదా, ఇంతకు ముందు మనం మిస్టేక్ తెలుసుకున్నాను సార్. అంటే తిన్నాక తాగే వాళ్ళము, తినేప్పుడు తాగే వాళ్ళము, తిన్న తర్వాత ఇంతసేపు అంతసేపు గ్యాప్ ఉంచాలనేది ఉండకపోయేది. అక్కడ కూడా ఏం తెలుస్తుంది సార్ నాకు, నేను తినేప్పుడు తాగేదాన్ని, తిన్న తర్వాత తాగేదాన్ని, మధ్య మధ్యలో ఎంతసేపు తెలియకుండా ఒక ఫుల్గా తిని ఫుల్గా వాటర్ తాగాను, ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ తాగేదాన్ని. ఆ ఆయాసం అయ్యి ఇట్లా కడుపంతా ఉబ్బిపోయి చాలా హెవీగా అనిపించి అసలు నాకు నేనే అనుకునేదాన్ని అనమాట, నాకు ఇండైజెషన్ ప్రాబ్లం అవుతుందో ఏమో, ఇంత ఆయాసం వస్తుంది అని అనుకునేదాన్ని అనమాట. ఫ్రీ మోషన్ లేక వాటర్ ఎక్కువ తాగి చాలా ఇబ్బందులు ఉండే. ఆ 2 అయితే నాకు చాలా తేలికగా అనిపిస్తుంది. నీళ్లు అడ్డగోలుగా తాగేవాళ్ళం, అడ్డగోలుగా అంటే తాగాల్సినప్పుడు తాగపోయే వాళ్ళము, అవసరం లేని వాటిప్పుడు ఎక్కువ తాగేవాళ్ళము. అరే ఇది ఇంతనా అని తర్వాత నాకు నేను సెల్ఫ్ గా చెక్ చేసుకొని నేను తెలుసుకున్న విషయం ఇది. అచ్చా పావని గారు, మీరు స్కూల్స్ ఉన్నాయి, మీకు టీచర్స్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు, మీరు నేర్పించండి అందరికి. నేర్పిస్తాను సార్ తప్పకుండా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. తర్వాత నెక్స్ట్ చెప్పండి. అంటే 20 మినిట్స్ ఒకవేళ వాటర్ ఇన్ కేస్ తాగినవి అనుకో, ఒక 20 మినిట్స్ తాగి ఆ తర్వాత ఫుడ్ తీసుకోవాలి. మనం చేసే మిస్టేక్ ఏంది, ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి వాళ్ళు నీళ్ళు ఇచ్చేస్తారు, నీళ్ళు తాగగానే వెంటనే కూర్చుంటారు, వాళ్ళతో పాటు తింటారు, అది అవాయిడ్ చేయండి. వెరీ గుడ్. తర్వాత ఫుడ్ తిన్న తర్వాత 2 అవర్స్ వరకు వాటర్ ఏం తాగొద్దు. గొంతు పట్టుకుంటే ఏం చేయాలి? కొంచెం గుక్కడని తాగాలి. ఆయన తాగొద్దు అన్నాడు, కష్టపడద్దు, తాగండి. అదే ఇన్ కేసు అట్లా లేకుండా అప్పుడు అనుకునే వాళ్ళం సరే. నాకు ఇవి మీరు చెప్తుంటే నాకు వచ్చేది, జనరల్ గా ఏమనుకుంటా, అమ్మో అన్నం తింటున్నామంటే పక్కకు వాటర్ పెట్టుకొని తినాలి, గొంతులు ఇరుతుంది, వాటర్ ఉండాలి అని అనేవాళ్ళు సార్. అలా ఏం లేదు సార్, తినగలుగుతున్నా. మొత్తం వాటర్ అయిపోయి అంత అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మా పాపని తీసుకొచ్చేది ఉంది అసలు, లేకుంటే క్లాస్ లో ఫస్ట్ జాయిన్ అయ్యేదాన్ని. నేను 12కి తిన్నా, 2 o'clock కి వాటర్ తాగాలి. అక్కడికి తీసుకెళ్ళిన వాటర్ తీసుకెళ్ళి అక్కడ తాగిన 2 అయిన తర్వాత.
వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్. తర్వాత 2 hours తర్వాత వాటర్ తాగాలి. ఆ వాటర్ కూడా 1 గ్లాస్ తాగాలి. మనం ఆల్రెడీ 4 liters డైలీ 4 liters తాగాలనుకున్నాం కదా, ఆ 4 liters లో 2 liters కంప్లీట్ అయ్యింది కదా, ఇంకా 2 liters 1 గ్లాస్ తాగుతూ 2 liters కంప్లీట్ చేయాలి. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా సార్ 1 గ్లాస్ తాగాలా? ఏమన్నారు సార్? 1 గ్లాస్ తాగలిసి కొంచెం ఎక్కువైనా తాగొచ్చా? తాగొచ్చు, తాగొచ్చు, అదే లేదు. అంటే చూడండి, పొద్దున ఒకేసారి 1 లీటర్ తాగడానికి ఒక కారణం ఉంది, ఆ తర్వాత మనం గ్లాస్ తాగడానికి వేరే కారణం ఉంది. ఇంకో పాయింట్ వినండి, ఇంతకుముందు మనకు అలవాటు లేదు కదా పొద్దున్న నీళ్లు తాగం. 2 లీటర్ మనం పొద్దున్న 2 సార్లు 2 లీటర్ తాగడం వల్ల మనకి మళ్ళీ దాహం వేయదు. అంతకుముందు ఎందుకు వేసేది, పొద్దున్న తాగేవాళ్ళం కాదు, అందుకే తినేటప్పుడు దాహం వేసేది అనమాట. అది ఫాలో అయ్యారు. వెరీ గుడ్. నెక్స్ట్. బయట ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేశాను. స్వీట్స్ ఏవి తినట్లేను మధ్యలో కూడా. పావని, ఒక నిమిషం, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ పే అటెన్షన్. పావని గారు ఏం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని టెస్టులు చేయించుకున్నారు. వాళ్ళ హస్బెండ్ కి, వాళ్ళ కొడుక్కి, వాళ్ళ కూతురికి, నలుగురు టెస్టులు చేసుకొని పెట్టింది నాకు. వాళ్ళ అమ్మాయి హెల్త్ స్కోర్ కూడా మీరు షేర్ చేశాను. పావని గారికి ఏంటంటే మీకేం ప్రాబ్లం తెలిసింది రిపోర్ట్ లో చెప్పండి పావని గారు. నాకు ప్రీ డయాబెటిక్ ఉందని తెలిసింది. బండారం బయట తెలిసేది కాదు కదా? లేదు, నాకు మొత్తము షుగర్ వచ్చేంత వరకు కూడా తెలియకపోనేమో. డయాబెటిక్ పేషెంట్ అని నాకు స్టాంప్ వేసేంత వరకు బయట పడకపోనేమో. నేను ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడడానికి ఇది ఒక అవకాశమే అనుకుంటున్నాను నేనైతే. అవునవును, చాలా లక్కీ. ఇప్పుడు పావని గారు, నేను ఎస్కార్ట్స్ కంపెనీలో ఇంజనీర్ గా చేసి, మేనేజర్ గా చేసి, అంత బీభత్స కంపెనీలో మంచిగా వెళ్ళిపోయాను ముందుకి. కానీ దీని గురించి ఏమి తెలియదు నాకు, హెల్త్ గురించి. దానివల్ల ఏమైంది, నాకు కొలెస్ట్రాల్ ఫస్ట్, ఆ తర్వాత బ్లడ్ ప్రెషర్, బీపీ, కిడ్నీ స్టోన్, ఇవన్నీ ప్రాబ్లంలు. 11 టాబ్లెట్లు వేసుకున్నామండి. మీరు కనుక్కోలేదు అనుకోండి, ఇప్పుడు తర్వాత డెఫినెట్ గా మీరు డయాబెటిక్ అయిపోయాడు. డయాబెటిక్ అయిపోయి ఏదో నేను సిక్ అయిపోయి ఇక నేను లేవలేని కండిషన్ లో వెళ్ళి టెస్టులు చేయించుకునేదాన్ని తప్ప, నా ముందుగా ఇంట్లో నాకు షుగర్ ది మిషన్ ఉంది, అప్పుడో ఇప్పుడో చేసుకుంటున్నా. 109, 108 ఉంది, 110 కూడా లేదు అని చెప్పి నేను వెళ్ళకపోదును. నేను టెస్ట్ ఇంత డీప్ గా చేయించకపోదును, తెలిసే ఛాన్స్ లేకపోవు. ఇంకొకటి, నేను దీంతోని ఇప్పుడు తను ఒక మేడం చెప్పారు, ఆ మేడం పేరు ఏంటో తెలియదు, మధ్య మధ్య నేను తినకుండా ఉండలేకపోతున్నాను అన్నది కదా. నేను కూడా, నాకు బాగా చిరుతిండ్లు తినడం అలవాటు. ఫుడ్ తిన్నానా, కొంచెం గ్యాప్ వచ్చిందా, స్వీట్స్ లేదా కనిపించాయా, చాక్లెట్స్, ఏవో ఐస్ క్రీమ్, సమ్మర్ వచ్చింది అంటే ఏవో ఒకటి తినే అలవాటు ఉండే. అది చాలా కంట్రోల్ అయ్యింది. అసలు ఎంత ఫుడ్ మన కడుపు ఒక చెత్త డస్ట్బిన్ లాగా వెళ్ళిపోయేదా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అసలు ఇంత మనం కంట్రోల్ అంటే మనం చేయాలి అనుకుంటే చేయగలుగుతాము, చేస్తున్నాం కదా అనిపిస్తుంది. సరే, నాకు ఇలా ఒక డౌట్ ఏంటి సార్ అంటే, ఒక ఫ్రూట్స్ తినలేకపోతున్నా సార్. 2 times రోటీ రైసే తింటున్నా. డోంట్ వరీ పావని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ 1 month నువ్వు ఫాలో అవ్వు. నీ HbA1c బిలో 5.4, 5.5 వస్తుంది. ఇప్పుడు తర్వాత నువ్వు శుభ్రంగా 1 time ఇప్పుడైనా తినొచ్చు, నీకేం ప్రాబ్లం లేదు. కాకపోతే లెట్ us డూ బెస్ట్. ఇప్పుడు నువ్వు ఇదిగా చేరావు, నీ HbA1c 5.9% నుండి 5.3, 5.4 వచ్చింది అనుకో, నీకు పండుగ చేసుకోవచ్చు. ఇంకో పాయింట్, ఇప్పుడు నీకు 5.9 ఉంటుంది మాత్రం నీకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చక్కగా ఎప్పుడన్నా అప్పుడప్పుడు కావాలంటే ఒక ఐస్ క్రీమ్ తినొచ్చు. కాకపోతే మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇంట్లో కేజీ ప్యాకెట్ కొనుక్కొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రోజు తింటే తప్పు. ఒకదాంతో నాగం సార్, తినొచ్చు కదా, అవునవును. ఇవన్నీ ఎట్లాగంటే పావని, ఒక్క ఐస్ క్రీమ్ ఇంట్లో మన కిలో ప్యాకెట్ పెట్టుకున్నాం అనుకో, ముందు చిన్నగా కొంచెం తెచ్చుకుంటాం ఎందుకులే అని. ఆ తినగానే మళ్ళీ మనం పరిగెత్తాం మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకోవటం. అదంటలేను సార్, ఫ్రూట్స్ అంటున్నా సార్, పండ్ల కోసం అంటున్నా. ఓకే, నో ప్రాబ్లం. అది చెప్తాను, ఐస్ క్రీమ్స్ అంటే చెప్తున్నాను. స్వీట్స్, ఐస్ క్రీమ్స్ వచ్చేసి వెరీ అడిక్టివ్ అనమాట. మనం ఒకటి తింటే 10 దినాలు అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చెప్పండి. అవాయిడ్ ప్యాకేజ్ ప్రాసెస్ ఫుడ్, ఇది వచ్చింది. ఈట్ ఓన్లీ 2 సార్లే తినాలని చెప్పారు సార్. ఏ టైంలో తినాలి? మార్నింగ్ 10 o'clock, ఈవినింగ్ ఎర్లీ డిన్నర్. ఎందుకని నేను అలా ఏం చెప్పలేదే. 6 o'clock వరకు తినాలి. కాదు, నేనేం చెప్పాను? ఏం సార్, నేను అలా చెప్పలేదే. 6 o'clock లోపల తినమని ఎక్కడ చెప్పాను నేను? లేదే.
లేదు సార్, కాకపోతే 14 hours ఫాస్టింగ్ ఉండాలి. అది ఎట్లా టైం సెట్ చేసుకుంటారో ఎవరు వీలుగా అదే వాళ్ళు అదే అట్లా చేసుకుంటారు. చూడు, అదేమి అంత ఇంపార్టెంట్ కాదు. రోజు 2 సార్లు తినండి హ్యాపీగా. మీరు టైం రోజు చూసుకోండి. సపోజ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, తర్వాత లేదా కొంతమంది 8 o'clock వెళ్ళిపోవాలి కనుక అది మీరు డిసైడ్ చేసుకోండి ఎలా చేసుకోవాలని. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం యోగా, 2 ఫుడ్ మెడిటేషన్, మధ్యలో ఏమీ తీసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. మధ్యలో ఏం తీసుకోకూడదు. నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా అది ఫుడ్డే. ఫుడ్ ఇన్ కేస్ వాటర్ తాగితే ఒక 20 minutes ఆగాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసము యోగా, మెడిటేషన్ ఏదైనా చేసుకోవచ్చు. వెరీ గుడ్. మినిమం 7 to 8 hours స్లీప్ ఉండాలి. ఇప్పుడు పడుకోవాలి నైట్ 10 to 5. వెరీ గుడ్. చాలా మంది ఈ పాయింట్ ఫాలో అవడం ఈజీయా కష్టమా అవన్నీ? ఈజీయే సార్, ఈజీయే సార్. ఎప్పుడైతే మనకు మంచి అవగాహన ఉంటుందో అప్పుడు మనం ఫాలో అవ్వగలం. మీరు అందరూ ఎన్ని కిలోలు తగ్గుతారు మంత్ ఎండ్ లో చెప్పండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ చెప్పండి. చిన్న డౌట్ ఉంది సార్. అంటే ఇప్పుడు నైట్ స్లీప్ అనేది 10 to